ఈ పోరాటంలో తరచుగా రకరకాల శోధనలు ఓడిపోతున్నాం, ఆకర్షణలకు లొంగిపోతున్నాం, బలహీనతలకు చిక్కిపోతున్నాం, దెబ్బతింటున్నాం. గెలిచి జయించిన ప్రతిసారేమో సంతోషంగా ఉన్నాడు, తేడాబడి జారి పడ్డప్పుడేమో బాధపడి మళ్ళా వెన్ను దట్టి ప్రోత్సహించి నిలబెడుతున్నాడు. ఏంటి, నా వల్ల కాదు ప్రభువా, నేను జయించలేకపోతున్నానయ్యా, ఆ శోధన మానుకోలేకపోతున్నానయ్యా, ఆ బలహీనత వదిలిపెట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదు ప్రభు. లే, పిరికి పందా, బుద్ధి లేదా? నా పేరు పెట్టుకున్న బుద్ధి లేదా నీకు? నా బిడ్డవని పిలిస్తే బుద్ధి లేదా? నువ్వు కాదు గెలిచేది, నేను గెలిపిస్తాను. నువ్వు నిలబడట్లా, నా ఆత్మచేత నీకు గెలిపిస్తా. నువ్వు నిలబడు. కృంగిపోతావేంటి? సాతానికి లొంగుతావా? పోరాడవా? సరే, ఇప్పటికి 7 సార్లు పడ్డావు, 8వ సారి నిలబడవా? జీవుల్ని చూడు, చిన్న చిన్న జీవులు తాము అనుకున్నది సాధించడానికి ఎంత పోరాడతాయో చూడు. నువ్వు ప్రయత్నం మానేస్తావా? శోధనలు వచ్చినాయని, పొరపాట్లు జరిగినాయని, బలహీనతలు వచ్చినాయని, తేడా పడ్డావని ఇంకా ఆంతుని కృంగిపోయి అక్కడే కూర్చుంటావా? బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, శత్రువెంత తరిమిన గాని శ్రమల చేతనే నలిపిన గాని. నాగిలు చూడండి, ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభు కార్యమాపేవా. అవునా? కృంగిపోయి, కుమిలిపోయి, కూలిపోయి, దిగజారిపోయి, ఈ పోరాటం నా వల్ల కాదు, నేను జయించలేను, నేను సాధించలేను, నా వల్ల కాదని నీరసించిన ప్రతిసారి నీ ప్రక్కనే నిలిచి నిన్ను లేవనెత్తి వెన్నుతట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించి నీకు కృపనిస్తున్నవాడు ఆయన.